Hello, brothers and sisters, welcome to our channel. డిజిటల్ లక్ష్మి డీజీ లక్ష్మి 2025 స్కీమ్ బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయల రుణం తీసుకొని ఇంటి వద్ద నుండే స్వయం ఉపాధి కల్పించుకొని స్వయంగా ఒకరి మీద ఆధారపడకుండా సంపాదించుకునే స్కీమే ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్. చాలా మంది సబ్స్క్రైబర్లు అడుగుతా ఉన్నారు, అన్న డిజిటల్ లక్ష్మికి సంబంధించి ఎక్స్పెషల్ ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి. సో దానికి మనం ఈ వీడియో క్లియర్గా డిజిటల్ లక్ష్మికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వయసు ఎంత, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అలాగే మనం ఏ విధంగా డిజిటల్ లక్ష్మి స్కీమ్ను పొందొచ్చు, ఎలా అర్హులు కావచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా డిజిటల్ లక్ష్మి స్కీమ్ అనేది కేవలం మహిళలకు మాత్రమే. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే. మహిళల్లో కూడా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మెంబర్ అయి ఉన్నారు, అంటే డ్వాక్రా మహిళ అయి ఉన్నారు, గ్రూప్లో మెంబర్ అయి ఉండాలి. గ్రూప్లో మెంబర్ అయి ఉంటే సరిపోదు, కనీసం గ్రూప్లో మెంబర్ అయి 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. క్లియర్? 3 సంవత్సరాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అయి ఉండాలి. అదేవిధంగా ఆ మెంబర్గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అంటే గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యి కనీసం 3 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న మహిళలు ఈ స్కీమ్ కింద అర్హులు అవుతారు. అంతటితో అయిపోయిందా అంటే కాదండి. ఆ మహిళకి ఎవరైతే 3 సంవత్సరాల కనీసం అనుభవం కలిగి ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రాలో, వాళ్ళకి కనీసం 21 ఇయర్స్ నుంచి మనకి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 సంవత్సరాలు, అంటే 21 to 45 ఈ మధ్యన వయసు కలిగి ఉండాలి. ఓకేనా? అలాగే విద్యార్హత చూసుకుంటే డిగ్రీ, కనీసం అది బీఎస్సీ, బీకామ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కలిగి ఉండాలి. ఓకేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్ అయి ఉండాలి, కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాగే డిగ్రీలో కనీసం, అంటే విద్యార్హతలో కనీసం డిగ్రీ కలిగి ఉండి, ఎనీ డిగ్రీ. అదేవిధంగా వయసు కూడా 21 to 45 ఈ విధంగా అర్హత కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి అర్హులు. ఓకేనా? మరి మనకి ఏవైతే ఈ స్కీమ్లో ఒకవేళ మీరు అర్హత సాధించారు అనుకుందాం, అర్హత సాధిస్తే మీరు అసలు స్వయం ఉపాధి అన్నాం కదా, అది ఏ విధంగా అంటే మీకు పెట్టుబడి సాయం ఎలా చేస్తారు అంటే 2 లక్షల రూపాయల రుణం ఇస్తారు. బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయల రుణం ఇస్తారు. ఓకేనా? అలాగే దాని మీద సబ్సిడీ కూడా కల్పించబోతున్నారు. దాని మీద ఈ 2 లక్షల రుణం మీద ఒక 50,000 వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ఓకే. అదేవిధంగా మనకి ఈ జూన్ 8న, ఈ నెల జూన్ 8 గడిచిపోయింది కదా, గడిచిన జూన్ 8 మహిళా దినోత్సవం అండి. ఆ రోజున ఈ స్కీము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం జిల్లాలో స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ చేస్తారు కూడా. ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము సమన్వయం చేసుకుంటూ ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ని ముందుకు తీసుకువెళ్తారు. సో డిజిటల్ లక్ష్మి కింద మీకు 2 లక్షల రూపాయల రుణం అందిన తర్వాత మీరు మీ సేవ టైప్లో, అంటే ఏదైతే మీ సేవ, మనకు ఏవైతే మీ సేవ సర్వీసెస్ ఉన్నాయో అవే సర్వీసెస్ మీకు వర్తిస్తాయి మ్యాక్సిమం. ఓకేనా? మీ సేవ అంటే మీకు మీ సేవలు ఏం వర్తిస్తాయి అంటే మీకు ఓటర్ ఐడి అప్లై చేసుకోవటం, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం, ఆధార్ కరెక్షన్, ఆధార్ మనకు సంబంధించి డీటెయిల్స్, అలాగే కరెంట్ బిల్లు కట్టడము, వాటర్ ట్యాక్స్ కట్టడము, టికెట్స్ బుక్ చేసుకోవటము, ఇలా అన్ని రకాల సర్వీసెస్, అంటే సర్వీసెస్ ప్లస్ స్కీమ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో అది కూడా ఈ డిజిటల్ లక్ష్మి ఎవరైతే చేస్తున్నారో అలా వాళ్ళకి కియోసిక్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కియోసిక్ మిషన్స్ ఆ 2 లక్షల రూపాయలు మీకు ఇస్తారు కదా బ్యాంక్ నుంచి. ఆ 2 లక్షలు మీరు ఎలా వాడుకుంటారు అంటే మీ ఇంటి వద్దనే ఒక రూమ్ని మీ సేవా కేంద్రంలాగా ఏర్పాటు చేసుకొని, అంటే టేబుల్స్, ఫర్నిచర్, ప్రింటర్, స్కానర్, కియోసిక్ మిషన్స్, వీటికి మనం పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఆ 2 లక్షల రూపాయలు మీకు వస్తున్నాయి. మీకు ఇస్తున్న 2 లక్షల రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టాలి. మీకు అర్థమవుతుందిగా? మీకు మీ సేవ లాంటి తరహా సెంటర్స్ రావాలి అంటే డిజిటల్ లక్ష్మి, డిజిటల్ సేవ, డిజిటల్ లక్ష్మి, డీజే లక్ష్మి, ఇలా ఏదైతే పిలుచుకుంటున్నామో మనము, మీకు మిషన్స్ కావాలంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాలి. గవర్నమెంట్ ఎంత మీకు ఆర్థిక సహాయం చేస్తుందంటే 2 లక్షలు రుణం కింద ఇస్తుంది. దాంట్లో సబ్సిడీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనకి అలా ప్రింటర్సు, స్కానర్సు, టేబుల్స్, ఫర్నిచర్, కియోసిక్ మిషన్స్ ఏవైతే మనం పర్చేజ్ చేసిన తర్వాత మనం మీ సేవ తరహాలో స్టార్ట్ చేస్తాం. ఒక పక్కన సర్వీసెస్, ఒక పక్కన స్కీమ్స్. సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకవేళ మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు సీనియర్ సిటిజన్ కార్డు మీ సేవకి ఇచ్చారు, సచివాలయంకి ఇచ్చారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో రైస్ కార్డ్ అప్లికేషన్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా త్రూ డిజిటల్ లక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో, అలా ఎవరైతే ఆ సర్వీసెస్ తీసుకున్నారో డిజిటల్ సేవ సర్వీసెస్, వాళ్ళకి ఈ అవకాశం ఇస్తారు. సో ప్రతి సర్వీసెస్ కూడా 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇలా మీకు ఎన్ని సర్వీసెస్ మీరు చేయగలిగితే
అన్ని సర్వీసెస్ సంబంధించి మీకు అమౌంట్ వస్తుంది. అవునా? నేనేమన్నాను, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, ఓటర్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు, ఆధార్ కరెక్షన్ పెట్టుకోవచ్చు, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, వాటర్ ట్యాక్స్, కరెంట్ బిల్లు, ఇలా పేమెంట్స్ చేయొచ్చు. ఇలా ప్రతి సర్వీస్ దగ్గర 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఛార్జెస్ చేయడం వల్ల మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వయం ఉపాధి కల్పించుకుంటూ, అంటే మీరే కదా, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు చెప్పాలంటే. సో ఎవరి మీద ఆధారపడకుండా ఎవరైతే డోక్రా మహిళల్లో డిగ్రీ చేసి ఉన్నారో, కనీసం 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారో, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి కండిషన్ ఉంది. ఖచ్చితంగా మీకు మినిమం ఎక్సెల్ కానీ కంప్యూటర్, ఎందుకంటే అంత కంప్యూటర్లో చేయాల్సి వస్తుంది కాబట్టి డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ లిటరసీ అంటాం. సో అలా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు కలిగి ఉండాలి. అలా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ లక్ష్మికి నేను చెప్తున్నా కనీసం 3 సంవత్సరాల కనీస అనుభవం గ్రూప్లో ఉండాలి, 21 to 45 ఏజ్ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా ఏవైతే ఈ క్వాలిఫికేషన్ చెప్పానో వాళ్ళు ఖచ్చితంగా త్రూ మీ ఏపీఎం, మెప్మా, ఆర్పి, ఏవైతే సెర్ప్, ఏవైతే అంటే ప్రతి డిస్టిక్లో దీనికి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో డిస్టిక్ కలెక్టర్ దీనికి అథారిటీగా ఉంటారు. సో మీ డిస్టిక్లో ఈ స్కీమ్కి సంబంధించి ఎలా ఉంది ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా 25 గ్రూపులు ఎస్హెచ్జి అంటాం. 25 ఎస్హెచ్జి గ్రూప్స్కి అంటే ఇంచుమించు 250 నుంచి 300, అంటే గ్రూప్కి 10 మంది ఉంటారు కాబట్టి 25 గ్రూపులు అంటే 250. బట్ అటు ఇటుగా ఉంటాయి కాబట్టి 250 నుంచి 300 మెంబర్స్ తీసుకుంటే అలా ఒక కియోసిక్ మిషన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే డిజిటల్ లక్ష్మికి సంబంధించి ఇంచుమించు 250 మంది జనాలు, ఓకేనా, అంటే అంత పబ్లిక్కి ఈ యొక్క డిజిటల్ స్కీమ్ ద్వారా ఇవ్వచ్చు. అంటే అందరికీ డిగ్రీలు ఉండవు, అందరికీ 3 years అనుభవం ఉండదు, అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. కనీసం 21 years to 45 years ఉంటే 45 ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు. సో చాలా మంచి అవకాశం. ఇంటి వద్ద నుంచి ఈ యొక్క డిజిటల్ లక్ష్మి స్కీమ్ కింద పొందాలి అంటే ఖచ్చితంగా మీరు నేను ఏవైతే అర్హతలు చెప్తూ ఉన్నానో వాటిని మీరు గమనించాలి, నోట్ చేసుకోవాలి. సో దానికి ఓపెన్ లింక్ అంటూ ఉందంటున్నారు కానీ దాని జోలికి వెళ్ళమాకండి, ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. సో ఎటువంటి లాగిన్స్ కానీ ఓపెన్ చేయొద్దు. త్రూ మీ ఛానల్ ఏదైతే ఏపీఎం ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్ ద్వారా మీరు ఏపీఎం ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీ అర్హత కలిగి ఉంటే మీకు డిజిటల్ లక్ష్మి స్కీమ్ కింద మీకు అర్హత కల్పించి మిమ్మల్ని మీరుగా కాళ్ళ మీద నిలబడే విధంగా స్కీమ్ తయారు చేస్తారు. సో అలా మీరు ఇంచుమించు రోజుకి ఒక 1000 రూపీస్ సర్వీస్ చేస్తే మీకు మంత్లీ 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే శాలరీ నథింగ్ బట్ ఇక్కడ శాలరీ అనకూడదు, దీన్ని ప్రాఫిట్ అనాలి. ఎందుకంటే మీరు చేస్తుంది బిజినెస్, అది కూడా నాన్ ఆర్గనైజ్ సర్వీస్ బిజినెస్. సో మీకు ఆ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో ఒక 30,000 రూపాయలు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. సో అది మీరు చేసుకుని కష్టం బట్టి మీ సర్వీసెస్ జనాలకు నచ్చాలి. వాళ్ళు మీ డిజిటల్ సేవని ఆదరిస్తే మీకు మంచి అవకాశం, ఇంకా ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. తర్వాత మీ డిజిటల్ సేవ ఇంకా బాగుంటే అడిషనల్ బ్యాంక్ రుణం కూడా వస్తుందని చెప్పి తెలియజేశారు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకొని డిజిటల్ లక్ష్మి స్కీమ్ అంటే ఏంటి, ఎవరు అర్హులు, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా మీరు తెలిసారనుకుంటున్నాను. దయచేసి ఓపెన్ లింక్స్ అయితే లింకులు వస్తూ ఉంటాయి గ్రూప్స్లో, వాటిని టచ్ చేయొద్దు. ఏపీఎం డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు మీ యొక్క రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి ఒక వీడియో కానీ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందుకు మంచి జరగాలి. జై హింద్.